హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో నేను మిమ్మల్ని ఒక చిన్న క్వెషన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? ఒక్క సెకండ్ వీడియో పాజ్ చేసి థింక్ చేయండి. మీరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి గలడు గల కారణం ఏంటి? ఆలోచించారా? వెల్, నా వరకు అయితే మనం మాట్లాడలేకపోవడానికి ఇంగ్లీష్‌ని మనకి సరైన వేలో మనకి నేర్పించలేదు. ఇంకొక క్వెషన్ అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ చేయండి. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజా? లేదంటే ఒక సబ్జెక్టా? వీడియో పాజ్ చేసి మరి మీరు టైం తీసుకొని థింక్ చేసి కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. ఈ క్వెషన్‌కి అలాగే ప్రీవియస్ క్వెషన్‌కి కూడా. ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి గల కారణం ఏంటి? నా వరకు అయితే ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ అండి. సబ్జెక్ట్ కాదు. ఈవెన్ మనకి స్కూల్స్‌లో ఆర్ కాలేజెస్‌లో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అని 3 లాంగ్వేజెస్ ఉంటాయి. కానీ వాటన్నిటిలో మనం ఒక ఫస్ట్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడగలుగుతాం. ఎందుకు? అది హానెస్ట్‌లీ నా వైపు నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే, మనం ఎందుకు ఫస్ట్ లాంగ్వేజ్‌గా మాత్రమే మాట్లాడగలుగుతున్నాం అంటే, మనకి అది స్కూల్లో టీచర్స్ నేర్పించలేదు కాబట్టి. స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మనకి వాళ్ళు నేర్పిస్తే వచ్చింది కాదండి తెలుగు లాంగ్వేజ్. యెస్. నిజంగా వాళ్ళు నేర్పిస్తే వచ్చింది కాదిది. మీరు తెలుగు ఎలా నేర్చుకున్నారు? మీరేమైనా కోచింగ్ సెంటర్స్‌కి వెళ్లారా తెలుగు నేర్చుకోవడానికి? మీరు ఆలు అవన్నీ రాయడం, చదవడం నేర్చుకున్నాక తెలుగు మాట్లాడడం మొదలుపెట్టారా? కాదు కదా! మరెలా మాట్లాడారు తెలుగు? ఒకసారి థింక్ చేయండి. అగైన్ వీడియో పాజ్ చేసి థింక్ చేయండి. లేదా కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. మీకేం ఆన్సర్ అనిపిస్తే మీకు ఏమైతే మీ మెదడుకి తడుతోందో ఆన్సర్ అది ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. ఇక తెలుగు మనం స్కూల్స్‌లో నేర్చుకోలేదు మాట్లాడడం. తెలుగు ఎగ్జామ్ రాయడానికి ఒక క్వెషన్‌కి ఒక ఆన్సర్, ఒక పద్యంకి మీనింగ్ ఏంటి, ఇట్లాంటివి మనం ఆహ్, ఇలాంటి తెలుగు మనం స్కూల్‌లో నేర్చుకున్నాం కాబట్టి అది ఎగ్జామ్ వరకు సరిపోయింది. కాకపోతే లక్కీగా మనం తెలుగు మన పేరెంట్స్ నుంచి, మన సరౌండింగ్ ఎవరైతే నైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ తెలుగు మాట్లాడుతూ ఉంటే, మనం యాక్టివ్‌గా చిన్నప్పుడు ఏం చేసామంటే, మనం ఎక్కువగా విన్నాము వాళ్ళు మాట్లాడేది. అండ్ అలాగే మనం విన్నది మన నోటితో చెప్పడం మొదలుపెడుతూ ఉండేవాళ్ళం. అది రైట్ అయినా, రాంగ్ అయినా మనం చెప్పేవాళ్ళం. ఇమిటేట్ చేసేవాళ్ళం. అది చెయ్యడం వల్ల మనం తెలుగు స్లోగా కొన్నాళ్ళకి మాట్లాడడం అనేది మనకి వచ్చింది. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనమెవ్వరం కూడా మీరే కాదు కోచింగ్ సెంటర్స్ ఎక్కడైనా ఒకప్పుడు నేను కూడా ఒక ఇంగ్లీష్ టీచర్‌గా కోచింగ్ సెంటర్స్‌లో వర్క్ చేశాను. అక్కడ కూడా నేను కూడా అదే విధంగా టీచ్ చేశాను. ఏంటంటే ఇంగ్లీష్ నేర్పించాలంటే గ్రామర్ కాన్సెప్ట్స్‌తో స్టార్ట్ చేస్తాం. ఎలా అయితే మనకి స్కూల్‌లో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో టెన్సెస్, ఆర్టికల్స్, ప్రొనౌన్స్, ప్రిపోజిషన్స్ ఇవన్నీ ఎలా అయితే ఒక కాన్సెప్ట్స్ అన్ని రకాల కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాక ఒక 6 మంత్స్ కోర్స్ అంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ 5 మంత్స్ కాన్సెప్ట్స్ నేర్పించాక చివరగా ఒక్క నెల మీతో సడెన్‌గా మాట్లాడమని అడుగుతారు. అప్పటి వరకు మీరు గ్రామర్ నేర్చుకున్నారు. గ్రామర్‌లో మీరు దిట్ట. మిమ్మల్ని ఏదడిగినా మీరు తప్పు గూడా చెప్పకుండా మీరు చక్కగా గ్రామర్‌లో మీరు పర్ఫెక్ట్‌గా మీకన్నీ తెలుసు. రైట్? లేదా కొంతమందికి గ్రామర్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటెవర్ మీరు నేర్చుకున్నారు. ఒక 5 మంత్స్ మీరు గ్రామర్ మాత్రమే నేర్చుకున్నారు. మీకు గ్రామర్‌లో టెస్ట్ పెట్టారనుకోండి, రిటన్ టెస్ట్‌లో మీకు 100% వస్తుంది. కానీ మాట్లాడమంటే ఎలా వస్తుందండి? నాకు ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ థిస్ క్వెషన్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీకు కాన్సెప్ట్స్ నేర్పించారు. సో, మీకు కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉంది. కానీ మాట్లాడడం నేర్పించలేదు. సడెన్‌గా మిమ్మల్ని మాట్లాడమంటే మీరు మాట్లాడలేరు. మీకేమనిపిస్తుంది? అమ్మో! ఇంత నేర్చుకున్నాను. ఇన్ని నెలలైంది నేను మాట్లాడలేకపోతున్నా. మీలో ఎవరైనా మీ గ్రూప్‌లో ఎవరైనా కొంతమంది మాట్లాడగలిగారనుకోండి. వాళ్ళకేదో ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంటుంది. లేదా ఎక్కడో ప్రాక్టీస్ చేస్తున్నారేమో దానివల్ల మాట్లాడగలిగారు. కానీ మీకు మీరు ఎలా ఫీల్ అవుతారంటే, అమ్మో! నేను మాట్లాడలేకపోతున్నాను. నాకసలు ఇంగ్లీష్ రాదేమో, నేనెందుకు పనికిరానేమో అన్న నెగెటివ్ థాట్స్ మీకు వస్తూ ఉంటాయి.
కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీలో ఎటువంటి లోపం లేదండి. మనం నేర్చుకునే విధానమే కొంచెం తప్పుగా ఉంది. అయితే కోచింగ్ సెంటర్స్‌ని నేనిక్కడ బ్లేమ్ చేయట్లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ నుంచి ఒక లాంగ్వేజ్‌ని చెప్పాలంటే రాంగ్ వేలో టీచ్ చేశారు. దానివల్ల మన టీచర్స్ ఎవరైతే ఇంగ్లీష్ నేర్పించడం స్టార్ట్ చేశారో వాళ్ళందరూ అవే మెథడ్స్ అడాప్ట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు అలాగే టీచ్ చేస్తున్నారు. నేను కూడా అట్లాగే టీచ్ చేసేదాన్ని మొదట్లో. కానీ నా స్టూడెంట్స్‌కి నేను ఒక కాన్సెప్ట్‌ని ఎన్ని రకాలుగా, ఎన్ని సార్లు చెప్పినా వస్తుంది. కొన్నాళ్ళకి గుర్తుంటుంది. కొన్నాళ్ళు మర్చిపోతున్నారు. కొంతమందికి అర్థమవుతుంది. కొంతమందికి అర్థమవ్వదు. ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక్కొక్క ఆహ్, లెర్నింగ్ స్టైల్ ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది. కొంతమందికి యూ నో ఒక్ ఒకసారి చెప్తే సరిపోదు. 2 సార్లు చెప్పాల్సొస్తుంది. కొంతమందికి లేదా 4 సార్లు చెప్పాల్సొస్తుంది. లేదంటే కొంతమందికి అసల ఆ చెప్పే విధానమే మార్చాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసి ఇంగ్లీష్‌ని ఇలా కాదు, కొంచెం లాంగ్వేజ్ మనం నేర్పించే విధానం తప్పుగా ఉంది అని నేను అర్థం చేసుకొని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే ఇంగ్లీష్‌లో మనకిక్కడ ఇంగ్లీష్‌లో కాదండి, టీచింగ్‌లో మనకి 2 రకాల టీచింగులుంటాయి. ఒకటి ఇండక్టివ్, ఇంకొకటి డిడక్టివ్. డిడక్టివ్ అంటే ఏంటంటే, టీచర్ ఏం చెప్పాలనుకుంటే అది టీచర్ టీచ్ చేస్తారు. క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరూ టీచర్ ఏం చెప్తే అది నేర్చుకోవాలి. రిజల్ట్ అంటారా? రిజల్ట్‌కి గ్యారంటీ లేదు. అయితే ఇండక్టివ్ టీచింగ్‌లో ఏంటంటే, టీచర్ టీచర్‌కి నచ్చింది టీచ్ చేయరు. స్టూడెంట్‌కి అర్థమయ్యేలా అంటే ఒక కాన్సెప్ట్‌ని ఆహ్, యూ నో స్టూడెంట్‌కి అర్థమయ్యే విధంగా టీచ్ చేస్తారు. నేను నా రీసెర్చ్ తర్వాత నాకేం అర్థమైందంటే, మన స్టూడెంట్స్‌కి చెప్పాల్సిన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మనకి మార్పు రావాలి. డిడక్టివ్ టీచింగ్ అప్రోచ్ పోయి, ఇండక్టివ్ టీచింగ్ అప్రోచ్ అనేది వస్తే, మనకి రిజల్ట్ అనేది 100% ఉంటుంది. అర్థమైందా అండి? సో, నా టీచింగ్ స్టైల్‌లో నేను ఏం అడాప్ట్ చేసుకున్నానంటే ఇండక్టివ్ టీచింగ్. అందుకే మీరు నా యూట్యూబ్ బ్యానర్ కూడా చూడొచ్చు. యోర్ లెర్నింగ్ స్టైల్ విల్ బి మై టీచింగ్ స్టైల్. అందుకోసమే ఐ థాట్ దట్ ఈస్ ద రైట్ అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ మైసెల్ఫ్. సో, మీరు నేర్చుకునే విధానం బట్టి నా టీచింగ్ స్టైల్ అనేది మారుతూ ఉంటుంది. అంతేగాని నేను ఇలాగే చెప్తాను, ఇలాగే ఈ కాన్సెప్ట్ ఇలాగే టీచ్ చేస్తాను అని ఏమీ ఉండదు. అలాగే మీరు ఆహ్, నా మెథడ్ ఆఫ్ టీచింగ్‌లో గ్రామర్ ఎలా నేర్చుకుంటారంటే, గేమ్స్ ఆడుతూ, గేమిఫికేషన్ అనేది నేను ఇంట్రొడ్యూస్ చేశాను. ఒక కాన్సెప్ట్‌ని మీరు రకరకాల గేమ్స్ ఆడుతూ ఇంగ్లీష్ బ్యూటిఫుల్‌గా యూ నో ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ఆడుతూ నేర్చుకుంటారు. దానివల్ల మీరు స్ట్రెస్ అనేది తీసుకోరు. తెలియకుండానే మీరు నాలెడ్జ్, సబ్జెక్ట్ అన్ని గెయిన్ చేస్తారు. This is what is new about my teaching style.